కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి వినాయక నిమజ్జనం జరిగే వినాయక సాగర్ ను సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీసు వారి నిబంధనలకు వ్యతిరేకంగా డీజేలు నిర్వహించిన, అల్లర్లు చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసు సిబ్బంది. నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆట వెలుగులు కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పుతుందని పేర్కొన్న ఎస్పీ. వార్తల్లోని వివరాలు. తిరుమల తరహాలో కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రభుత్వం తరపున స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 4 కోట్ల రూపాయలతో నిర్మాణం గావించిన అన్నప్రసాదం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరగనున్న సందర్భంగా వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. పట్టు వస్త్రాలు మంత్రివర్యులతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ మరియు ఇతర ఉన్నత అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రికి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామివారి వ్రతకల్పంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల్ కిషోర్ అందజేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ, మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది, కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం, స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి, అన్ని విధాల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ అన్నప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి 2500 మాత్రమే ఇందులో
ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది. ఈరోజు ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారు ఇచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. తిరుపతిలో వినాయక నిమజ్జనం జరిగే వినాయక సాగర్ ను సిబ్బందితో కలిసి ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. పోలీసు వారి నిబంధనలకు వ్యతిరేకంగా డీజేలు నిర్వహించినా, అల్లర్లు చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. వినాయక సాగర్ వద్ద నిమజ్జనంకు ప్రత్యేకించి 4 క్రేన్స్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ఎస్పీకి తెలిపారు. అంతేకాకుండా వినాయక సాగర్ చుట్టుపక్కల 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక అవుట్ గేట్, ఒక ఇన్ గేట్ ఉందని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఎస్పీకి తెలియజేశారు. ట్రాఫిక్ కు బట్టి బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వినాయక విగ్రహాలు క్యూ పద్ధతి పాటించి ప్రజలు వారి వారి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే పందిళ్ల వద్ద కమిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వినాయకుడిని చూసేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా కానీ, అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవన్నారు. పోలీసు సిబ్బంది పందిళ్ల వద్దకు వచ్చినప్పుడు కనపడే విధంగా అనుమతి పత్రాన్ని అతికించాలన్నారు. పోలీసు వారి నిబంధనలకు వ్యతిరేకంగా డీజేలు నిర్వహించినా, అల్లర్లు చేసినా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి పందిళ్లకు ఎన్ని రోజులు అనుమతి తీసుకుంటే అన్ని రోజులే వినాయకుడి విగ్రహం ఉండాలని, పోలీసు వారి నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం ఉండకూడదన్నారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జిల్లా ప్రజలు చవితి వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు వినాయక చవితి పందిళ్ల వద్ద ఎవరికైనా ఆటంకం కలిగిస్తే ప్రజలు వెంటనే పోలీసు వారి వాట్సాప్ నంబర్ 8099999977 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు సిబ్బంది నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బంది వద్దకు వచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యం కేసులతో, శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆటవిడుపును కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు, వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆ లంబోదరుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు. నేరాల అదుపులో, నేరస్తుల ఛేదనలో మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. మానవుడు విజ్ఞానం, మేధో మదనంలో ఎన్నో వింతలు, విశేషాలు ప్రపంచానికి తెలియజేస్తున్నప్పటికీ తనకు అంతుపట్టని ఈ విశ్వసృష్టి రహస్యంగానే మిగిలిపోతోందని, దీనిని బట్టి మనిషి కంటే అతీతమైన ఒక మహత్తర శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోందని, అదే భగవంతుడని ఆయన వ్యాఖ్యానించారు. భగవంతుని శోధించడం మాని ఆయన కృపకు పాత్రులవ్వటానికి అవసరమైన మార్గాలు వెతకడం ఉత్తమమని సూచించారు. సత్ప్రవర్తన ఇది ఒక నిర్వహణలో నిబద్ధత చేస్తున్న ఉద్యోగం పట్ల గౌరవం ఉన్నప్పుడే సమాజంలో పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ వెంకట్రావు, ఎల్ఎన్ఓ రవి మనోహరాచారి, ఏఆర్ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని, గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తుమ్మలగుంటలో వినూత్నంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం తుమ్ముర వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుందని మనస్ఫూర్తి భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా తుమ్మలగుంటలో గత 13 సంవత్సరాలుగా వినూత్నంగా మట్టి వినాయక స్వామిని మనం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి గత 13 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క టైపు ఒక్కొక్క వినూత్నంగా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తుంబూరు వినాయక స్వామి అని చెప్పి చేతిలో వీణ, అదేవిధంగా భగవంతుడు మన శివాలయంకి అంటే శివాలయం మీద కూర్చొని ధ్యాన ముద్రలో ఉండే వినాయక స్వామిని ఇక్కడ తయారు చేయడం జరిగింది. మొత్తం కూడా ప్యూర్ మట్టితో తయారు చేసి వెనకాల కూడా ఒక పేపర్తో శివాలయం తయారు చేయడం జరిగింది. అంటే
ఏ విధంగా పర్యావరణం చేయాలో అని చెప్పి మనం కూడా ఎగ్జాంపుల్ ఉన్న వాళ్ళని ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 116 కేజీలు లడ్డు కూడా మనం ఇక్కడ ప్రజల కోసం ప్రదర్శించడం జరిగింది. ఇదంతా కూడా 5వ రోజు వేలంపాట జరుగుతుంది. అదేవిధంగా మనం 5వ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా తుమ్మలగుంటకు వచ్చి దర్శించుకొని భగవంతుని ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు వినాయక చవితి పండుగ పర్వదినం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని వాడవాడల గణనాథుని విగ్రహాలు ఆయా కమిటీ సభ్యులు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలతో కోలాటంగా వినాయక చవితి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తిలో ఓటేరు కాలువ వద్ద హిరణ్యాసురుని సంహరించే రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండటం నవభారత్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శబరిమలై దేవస్థానం శెట్టిలో అయ్యప్ప స్వామిగా కొలువైన విఘ్నేశ్వరుడు గాంధీ వీధి రామాలయం నందు శబరిమలైలో మకర జ్యోతి నాడు బాల అయ్యప్పగా రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండటం కైకాలి వీధి నందు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో మూగ జీవాలైన 3 జీవాలకు ముక్తినిచ్చిన వాటితో సర్పం సాలిపురుగు ఏనుగు కలిసి ఏనుగుపై కొలువు తీరిన గణనాథుడు వాయులింగాన్ని అభిషేకించడం గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక చవితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పురాతన ఇతిహాసాలు పురాణాలు ప్రతి యుగములో ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అవతార పురుషుడై వస్తాడని తెలియజేసే విధంగా ప్రత్యేక గణపతులను ఏర్పాటు చేశామని వీటి చరిత్రను తద్వారా సనాతన ధర్మాలను భావితరాలకు తెలియజేసే విధంగా ప్రత్యేక గణపతులను ఏర్పాటు చేశామని నేటి యువతకు భావితరాలకు మరియు తమ ఇతిహాసాల గురించి పురాణాలను తెలియజేస్తే భవిష్యత్తులో భావితరాలు వాటిని రక్షించుకుంటూ ముందుకు పోతాయని నేటి యుగంలో ధర్మం అంతరించిపోతోందని వివిధ రూపాల్లో కొలువై ఉన్న గణనాథుడై యుగ పురుషుడై వచ్చి నేడు సనాతన ధర్మాలను కాపాడాలని ఇలాంటి కాన్సెప్ట్ ను ఎంచుకున్నామని తెలియజేశారు. ప్రకృతి ప్రేమికులైన తాము మట్టి గణపతులనే పూజిస్తున్నామని మట్టి గణపతులను వాడి భావితరాలకు ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన ప్రకృతిని అందజేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలంలో ప్రతి సంవత్సరము ఒక వినూతన నేపథ్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2020 ఈ సంవత్సరంలో కానీ మేము ఎంచుకున్న నేపథ్యం అంటే హిరణ్యకశిపుని సంహరించే నేపథ్యంలో మేము ఈ సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యమే ఎందుకు ఎంచుకున్నామంటే మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి జనాలకు ఇంతవరకు ఇంకా తెలియాలి, ఇంకా తెలుసుకోవాల్సిన అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసేందుకు ఈ నేపథ్యం ఎదుర్కొన్నాం. మన నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి బంకమట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి కలిని సంహరించాడు. కలిని సంహరించడం అనేది కాకుండా న్యాయం ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామ్సనర్ కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్టానే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరు అలాగే సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని మాకు ఒక చిన్న ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కొత్తపేట కైకాల వీధి శ్రీకాళహస్తి విఘ్నరాజ గణపతి యూత్ వాళ్ళు మేము చేస్తున్నాము. ఈసారి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఎలాగో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ 3 మూగజీవులు ఎలాగ మనకు కాళహస్తి వాయులింగంకి ఎలాగ పూజ చేశాయో అలాంటి కాన్సెప్ట్స్ ఈసారి మేము ఏం చేసామంటే వాళ్ళ కొడుకైన వినాయకుడిని కూడా ఆ ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ 3 మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రతిష్ఠించాము. ప్రజలలో చైతన్యం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీసుకువస్తున్నారు. మీ గ్రామంలో కానీ మీ ప్రాంతాలలో కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అంటూ ప్రజలకు ఎస్పీ ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎస్పీ మాట విని చంద్రగిరి సబ్ డివిజన్ లో పేకాట ఆడుతున్నారని పోలీసులకు ఓ మహిళ సమాచారం ఇచ్చింది. తిరుపతి నుండి స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు డ్రోన్ కెమెరా టీం సిబ్బందిని పంపి మహిళ ఇచ్చిన సమాచారంతో 17 మంది పేకాట రాయులను నగదుతో సహా పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. ఈ నెల 20వ తారీఖు రేణుగుట్ట సబ్ డివిజన్ పరిధిలోకి ముసిరిపేడు గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి నగదుతో పాటు 11 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రజలలో చైతన్యం వస్తే కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టించలేమని, మీకు ఏదైనా సమాచారం వస్తే 8099999977 పోలీసు వారి నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి సబ్ డివిజన్లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహించడం జరిగింది. మహిళల పోలీసు వారి వాట్సాప్ నంబర్కు ఫోన్ చేసి నరసాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం ఇవ్వడం జరిగింది.
వెంటనే ఆ సమాచారాన్ని పోలీసు అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడంతో తిరుపతి నుంచి డ్రోన్ కెమెరా టీంతో పాటు ఎస్పీ స్పెషల్ టీం సిబ్బంది ఫారెస్ట్ ఏరియా గాలింపు మొదలుపెట్టారు. మెయిన్ రోడ్డు మీద నుండి 3 కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో గాలించడం జరిగింది. అయితే చెట్ల పొదల మధ్యలో ఎర్రటి పరదా వేసుకుని 17 మంది పేకాట ఆడుతున్నట్లు గుంపు డ్రోన్ కెమెరాకు చిక్కింది. దీంతో పోలీసు వారు ప్రణాళికాబద్ధంగా పేకాట ఆడుతున్న గుంపును ఎట్టూ కదలకుండా చుట్టుముట్టడం జరిగింది. పేకాట ఆడుతున్న 17 మందిని అరెస్టు చేయడంతో పాటు 1,40,000 రూపాయల నగదు, 15 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలు, 1 కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసు వారి విజ్ఞప్తి చేయడంతో ప్రజలలో చైతన్యం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం చాలా అభినందించాల్సిన విషయమని జిల్లా ఎస్పీ సమాచారం ఇచ్చిన మహిళను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆ మహిళ మాదిరిగా బాధ్యతగా తీసుకుని పోలీసు వారికి సమాచారం ఇస్తే అసాంఘిక శక్తులను అరికట్టవచ్చునని ఎస్పీ అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ అన్నారు. ఒక్క విజ్ఞప్తితో పోలీసు వారిలో ప్రజలు మమేకమవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ చుట్టుపక్కల ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు సమాచారం వస్తే 8099999977 ఈ నంబర్కు సమాచారం ఇవ్వాలని మరోసారి ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ వంతుగా పోలీసు వారికి సహకారం అందిస్తే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి భరతం పడతామన్నారు. ప్రజలు వేరే, పోలీసులు వేరే కాదని, ప్రజలే పోలీసులనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఎస్పీ అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలతో కలిసి ఘన స్వాగతం పలికి ఆయనతో కలిసి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. This is day Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavati Taya temple and Tirumala Srinivasa Venkateswara Perumal temple, and I pray today that God and Goddess should bless all of us with very wealth, health and. చిత్తూరు జిల్లా పలంనేరు ముసల్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తూ ఉండగా ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి చేసింది. పలంనేరు ముసల్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి చేసింది. ఎలిఫెంట్ క్యాంపులోని ఏనుగులకు పూజలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గజరాజులకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ ఉండగా రఘునాథ్ను తొండంతో విసిరికొట్టింది. తలపై తీవ్ర గాయం కావడంతో అటవీ అధికారులు పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సందర్భంగా ఎలిఫెంట్స్కు కొంత అంటే మంచి ఫుడ్ పెడదామంటే ఎంట పండ్లు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయకుడి బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంతా చుట్టుపక్కల చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది. ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్ల పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు చిన్న దెబ్బలు జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరుగుతుంది. సార్ పేరు ఏమైనా డ్యూటీ? రఘునాథ్ రిటైర్డ్ రేంజ్ ఆఫీసర్. సార్ ఇప్పుడు ఎలిఫెంట్స్ వచ్చే వాళ్ళ నుంచి ఆర్డర్ కింద ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనుభవజ్ఞులు కాబట్టి ఎలిఫెంట్స్ ఇష్యూలు ఆయన వచ్చిన వాళ్ళ నుంచి కొత్త ఎలిఫెంట్స్ ఏ విధంగా దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో సార్ అక్కడే ఎవ్రీడే వస్తున్నాడు. కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ సందర్భంలో ఆ తొండ తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు మనిషి లావుగా ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా లైట్ అక్కడక్కడ స్క్రాచెస్ తగిలింది. జయంతి. ఎక్కడికి ఎక్కడికి పోతున్నారు? హాస్పిటల్ చిత్తూరుకి తీసుకెళ్తున్నామండి. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళు తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఏ హాస్పిటల్లో చూస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ పురుషుడు హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడు చంద్రగిరి పాతపేట రాములవారి గుడి వీధికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి alias కొండపల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. మృతుడిపైన రౌడీ షీటర్ ఓపెనే ఉందని, పలు కేసుల్లో ముద్దాయిగా కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో మృతదేహం పక్కన 2 కత్తులు, రాళ్లు ఉన్నట్లు చంద్రగిరి పోలీసులు గమనించారు.
ఇందిరమ్మ కాలనీలోని అక్బర్ హత్యకు గురైన కొండపల్లి రాజాకు మధ్య తగువులాటలు జరిగినట్లు సమాచారం. తగువులాటలలో అక్బర్ కి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అక్బర్ స్థానిక చంద్రగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్లూస్ టీమ్ ను రప్పించిన చంద్రగిరి ఇన్ఛార్జి సిఐ ఇమ్రాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి వినాయక నిమజ్జనం జరిగే వినాయక సాగర్ ను సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీసు వారి నిబంధనలకు వ్యతిరేకంగా డీజేలు నిర్వహించిన అల్లర్లు చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి నిర్వహించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసు సిబ్బంది. నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆటవేపులు కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పుతుందని పేర్కొన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.